హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టొమాటో నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి ఇది. దానికోసం కేజీ టొమాటోస్ అయితే తీసుకున్నాను. బాగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోండి. ఒక 2 అవర్స్ తడి లేకుండా ఉండాలండి. తర్వాత ఒక టొమాటోని వచ్చేసి 4 పీసెస్ లేదా 6 పీసెస్ కింద కట్ చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ లేకుండా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ వేసేసేయండి. బాగా మగ్గించేయాలండి. వీటిని బాగా పేస్ట్ లాగా వచ్చే వరకు మగ్గించేసేయాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో ఇందులోనే ఒక 50 గ్రామ్స్ టు 60 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నానండి నేను. ఆ టమాటోస్లోని దీన్ని కూడా వేసేసి మొత్తం మనం మగ్గించేసేయాలి. ఒక పేస్ట్ లాగా వచ్చేసేయాలి. చూడండి, మనకి ఇలా మెత్తని పేస్ట్లా వచ్చేసేయాలి. తర్వాత ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెంతిపిండి ఆవపిండి కావాలి. దానికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు ముందు పౌడర్ చేసేసుకోండి. తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ కూడా వేసేసుకోండి. దాంట్లోనే ఒలిచిపెట్టుకున్న ఒక 50 గ్రామ్స్ టు 60 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ వెల్లుల్లిపాయలు ఉంటాయి, వేసేసుకోండి. ఇందులోనే ఉప్పు కారం సరిపడినంత వేసుకోండి. అవి కూడా నేను 60 గ్రామ్స్ అట్లా ఉంటుంది, అప్రాక్సిమేట్గా 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. అన్నీ వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మెత్తగా ఉండాలి పచ్చడి. సో ఈ టైంలో ఒకసారి కారం ఉప్పు చెక్ చేసుకోండి. ఏమన్నా అడ్జస్ట్ అయ్యేలా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి వేసుకుని. సో నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేయాలి. తాలింపు కోసం నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నానండి. వాటిని బాగా ఫ్రై చేసేసేయాలి. అందులోనే నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలండి, ఒక 6. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. అండ్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసేసి, ఇక్కడేనండి అస్సలు చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే మనం ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.